అలా ఈ రోజైతే మళ్ళీ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే 8 గంటలకైతే బండి అయితే పెట్టేసాను పాయింట్ లో అయితే. మొత్తం అయితే ఈ విధంగా అయితే సర్దుకునే లోపు అయితే కార్లో అయితే ఒక అన్న వచ్చేసి అయితే 2 కేజీల టమాటాకి అయితే 30 రూపాయలు అయితే పెట్టేసాం బోర్డు అయితే. మనం అయితే 2 కేజీల టమాటా, ఒక హాఫ్ కేజీ అయితే దొండకాయ, ఒక క్యాబేజ్ అయితే ఇచ్చాడు. అన్నకైతే క్యాబేజీ తీసుకుంటే ఇంకో క్యాబేజ్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న మనం ఈ రోజు అయితే. మొత్తం అయితే ఈ రోజు అయితే నీట్ గా అయితే కాయ సర్దుకోవాలని తెల్ల కాయ అయితే ముందుగా అయితే రెల్లేస్తున్నా అన్న నేనైతే. ఎందుకంటే తెల్ల కాయ వల్ల కూడా జనాలు రావడం లేదో అని ఫస్ట్ అయితే మొత్తం వాడిపోయిన కాయ అయితే ఫస్ట్ రెల్లేసుకొని పక్కకైతే చేస్తున్నాను. అలాగనే పుచ్చులు ఏమైనా ఉన్నా కూడా ముందే రెల్లేస్తున్నా అన్న. ఇంకా ఇలా అయితే చూద్దాం ఈ రోజు అయితే మొత్తం అమ్మగలుగుతాము, అమ్మలేము. నిన్న అయితే అమ్మలేము కాబట్టి పెట్టుబడి పైసలు వచ్చాయి కాబట్టి ఈ రోజు ఎట్లా అయినా కానీ లాస్ట్ వరకు అయితే మొత్తం పైసలు అయితే మొత్తం సరికి అయితే అమ్మేసి ఎంత పోయింది ఎంత ఉన్నది రేపు తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మన వీడియో అప్లోడ్ వరకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయనా. కొత్త వ్యాపారం ఆలోచన ఏదైనా ఉంటే నాకైతే షేర్ చేయండి, తప్పకుండా వ్యాపారం అయితే చేద్దామని ఉంటాను మరి.